అయిపోయిందా మీరు చెప్పడం? నాలాంటి వాణ్ణి చూసి ఇన్స్పైర్ అవ్వడం గొప్ప కాదు. ఈ కుర్ర బ్యాచ్ ఏం చేస్తుందనేదే ముఖ్యం. ఇలాంటి ఆటల్లో నెగ్గాలన్నా, మన చేయి జారిపోతున్న దాన్ని దక్కించుకోవాలన్నా మనకి చాలా గట్స్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. కానీ వీళ్లలో ఒకడు సెల్ ఫోన్లో ఉంటాడు, ఒకడు పేకాట ఆడుతూ ఉంటాడు, ఇంకొకడు 24 గంటలు నిద్రపోతుంటాడు. ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరు, ఎవ్వరూ గెలిపించనో లేరు. అది కాదు బాబు, ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్ చేసుకోను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పానుగా, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మీరు బయలుదేరచ్చు. సార్, మేమేం పని చేతకాని వాళ్ళం కాదు సార్. మేమేం బద్దగస్తులం కాదు సార్. గెలవాలని, ఏదో ఒకటి సాధించాలని మాకు ఉంటుంది కదా సార్. అందరితో శపాష్ అనిపించుకోవాలని మాకు ఉంటుంది కదా సార్. కానీ కనీసం ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా లేరు సార్. వాళ్ళ తరపున కావలసినంత డబ్బు ఖర్చు పెట్టి బలమైన టీంగా తయారు చేయించే జ్వాలా గారు ఉన్నారు సార్. జ్వాల వాళ్ళతో కబడ్డీ ఆడించి వాళ్ళని గెలిపించి ఆ స్థలాన్ని కొట్టేద్దామని చూస్తుంది సార్. మేము ఆ స్థలాన్ని గెలిచి స్కూల్ కట్టాలనుకుంటే ఆ జ్వాలా గారు కమర్షియల్ కాంప్లెక్స్ కడదామని చూస్తున్నారు సార్. మా దగ్గర స్థలం కొట్టేసి బండవాడికి ఎంతో కొంత చిల్లర పడేసి ఆ స్థలాన్ని నొక్కేయాలని చూస్తుంది సార్. అంతేకాదు సార్, ఆ టీంకి స్పాన్సర్ కూడా తనే చేస్తుంది, కావలసినంత డబ్బు కూడా ఇస్తుంది సార్. ఏం పేరు అన్నారు? జ్వాలా బాబు. మీరు మాకు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు సార్, కానీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలు సార్. మేము గెలుస్తాం, మా స్థలాన్ని కాపాడుకుంటాం సార్. ఆ జ్వాల స్పాన్సర్ చేస్తుందా? అవును సార్. ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టబోతుందా? రెండేళ్ల నుంచి అదే ప్రయత్నం జరుగుతుంది సార్. కాదనకండి బాబు, మీరు ఈ బస్తీ పిల్లల భవిష్యత్తుకి సాయం చేసిన వాళ్ళు అవుతారు బాబు. రేపు మీరు ఆడబోయే కబడ్డీ పోటీలకి గెస్ట్గా రావడమే కాదు, మీ టీంకి స్పాన్సర్గా నేనే ఉంటాను. నిజానికి నేను ఈరోజు వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడే ఉంటాను. రేపు మీతో ఆడించి గెలిపించి ఆ స్థలం మీ చేతుల్లో పెట్టి మరీ వెళ్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. సామ్రాట్ జిందాబాద్, సామ్రాట్ జిందాబాద్, సామ్రాట్ జిందాబాద్, సామ్రాట్ జిందాబాద్, సామ్రాట్ జిందాబాద్, సామ్రాట్ జిందాబాద్, సామ్రాట్ జిందాబాద్. అరవడం కాదు, మీరు గెలవాలి. ఇది మీ రెండు టీంల మధ్య పోటీ కాదు, జ్వాలకి నాకు మధ్య పోటీ. ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఏర్పాట్లకి ఎంత డబ్బు కావాలో మా మేనేజర్ వచ్చి మీకు ఇస్తాడు. కానీ మీరొక్కొక్కరు ఒక్కొక్క చిరుత పులిలా వేటాడాలి, ఆ టీంని ఓడించాలి. ఓకే, ఏర్పాట్లు చేసుకోండి.
శ్రీవల్లక్క బావా గెస్ట్ గా వస్తుండ్రు, మనకి స్పాన్సర్ చేస్తుండ్రు. వాట్ ఏమంటున్నారు మీరు? ఓహో, అంటే ఆ సామ్రాట్ గాడు ఆ టీంకి గెస్ట్ అయ్యాడనమాట. అంతేకాదు మేడం, ఆ రామ్నగర్ బస్తీ టీంకి స్పాన్సర్ కూడా సామ్రాటేనంట. ఓటమిని వెతుక్కుంటూ వస్తున్నాడు. రాణి, మీరు మాత్రం మన బండవాడ టీంని గెలుపు గుర్రాల్లా తీర్చిదిద్దాలి. గెలుపు మందే మేడం. ఓకే. ఆ స్థలం నాకు దక్కకూడదని సామ్రాట్ గాడికి తెలిసి వాడు ఎదురొస్తున్నాడు. ఏంటమ్మా, ఏమైంది? అదోలా ఉన్నావు? నన్ను కొన్నాళ్ళు కామ్గా ఉండమన్నావు కదా డాడ్, కానీ ఆ సామ్రాట్ గాడు నన్ను కామ్గా ఉండనివ్వడు. మళ్ళీ ఎదురొస్తున్నాడు. ఏమైందమ్మా? రామ్నగర్ బండవాడ మధ్యలో ఉన్న 2 ఎకరాల స్థలం గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏమిటమ్మా? అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని ఫార్మాలిటీస్ అని పూర్తి చేశాక ఆ రామ్నగర్ బస్తీ వాళ్ళు అడ్డుకున్నారు కదా, అది ఇంకా లిటిగేషన్ ఉండిపోయింది కదమ్మా. అదే 3 గంటకి తెలియకుండా ఆ స్థలం మన సొంతం చేసుకుని బండవాడ జనానికి కొంత డబ్బు పారేయాలనుకున్నారు. కానీ ఆ రామ్నగర్ బస్తీ వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు. దాందే ఉందమ్మా, ఏదో కుక్క బిస్కెట్ వేసినట్టు ఆ రామ్నగర్ బస్తీ వాళ్ళకు కూడా ఎంతో కొంత విధిస్తే సరి. వాళ్ళకి డబ్బక్కర్లేదంట, అందులోంచి సగం ఎకరం స్థలం ఇస్తే స్కూల్ కట్టించుకుంటారంట. ఎకరమా? 2 కోట్లమ్మా? అంకులం కూడా ఇవ్వండి డాడ్, కానీ ఆ స్థలం నా సొంతం చేసుకుంటాను. ఎలాగమ్మా? ఆ బస్తీ గొర్రెలు ఊరుకుంటారా? అందుకే ఈ సంవత్సరం ఆ 2 బస్తీల వాళ్ళు ఓ కొత్త కాన్సెప్ట్ కి తెరలేపారు. ఏమిటమ్మా అది? బండ్లవాడ బస్తీలో అద్భుతమైన కబడ్డీ టీం ఉంది. వాళ్లతో రామ్నగర్ కుర్రాళ్ళు కబడ్డీ ఆడి గెలిస్తే స్థలం వదిలేస్తామని ప్రపోజల్ పెట్టించారు మనకి ఫేవర్ గా ఉండే పెద్ద మనుషులు. దానికి ఆవేశంలో రామ్నగర్ కుర్రాళ్ళు అక్కడి పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. అయితే ఇంకేముంది, అక్కడ వాళ్ళని మన కుర్రాళ్ళు నవిలి మింగేస్తారు, ఆ స్థలం అందైపోతుంది. కానీ ఇప్పుడు ఈ గేమ్ లోకి ఆ సామ్రాట్ గాడు ఎంటర్ అయ్యాడు. వీడమ్మ కడుపు కాలా? వీడేమిటమ్మా మన ఎలా తగులుకున్నాడు? వాడు తగులుకోలేదు డాడ్, మళ్ళీ ఈ జ్వాల మీద ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఆ స్థలం గురించి, ఆ స్థలం మనం కొట్టేయాలనుకున్న విషయం గురించి తెలియదు కదా, మరి వాడెందుకు వచ్చాడు? వాడిని తక్కువ అంచనా వేయదని నువ్వే కదా చెప్పావు డాడ్. ఆ రామ్నగర్ కుర్ర కుంకలంతా వాడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు డాడ్. ఆ స్థలం నాకు సొంతం అవుతుందని వాడు తెలుసుకున్నాడు. అందుకే వాళ్ల వైపు బలంగా నిలబడ్డాడు. గెస్ట్ గా వస్తున్నాడు, స్పాన్సర్ చేస్తున్నాడు. అమ్మ తినమ్మ బ్యాడ్ లక్. వాడు గనక ఎంటర్ అయ్యాడంటే చాలా కష్టమమ్మా. ఆ స్థలం మీద ఆశ ఎదుర్కోవాల్సిందే. ప్రాణం పోయినా ఆ స్థలం విడిచిపెట్టేదే లేదు. ఎంత ఖర్చైనా కబడ్డీ ఆడిస్తా, వాళ్ళ మీద గెలిపిస్తా. కాదు కాదు, ఆ సామ్రాట్ గాడి మీద నేను గెలుస్తా. వాడి కళ్ళ ముందే బస్తీ వాళ్ళు చూస్తుండగా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తాను. అంటే ఇప్పుడు ఆ పోటీ ఆ 2 జట్ల మధ్యన కాదన్నమాట, నీకు సామ్రాట్కి మధ్యనన్నమాట. అక్షరాల మన టీం కబడ్డీ గేమ్లో రాడుదేలున్నారు. ఆ పక్కన అంతా చీపురు పుల్లలే. విజయం నల్లేరు మీద నడకే డాడ్. నేనే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎంత ఖర్చైనా సరే మన వాళ్ళు బాగా ఆడాలి, వాళ్ళని చిత్తుగా ఓడించాలి. రేపు 12:10 ఇక్కడ పూజ. గట్నే అత్తమ్మా. గట్లా అంటే కాదు, రేపు ముహూర్తం దాటితే మళ్ళీ 2 నెలల దాకా లేదంట. అత్తమ్మేమో బయలుదేరిండ్రా అంటుంది, ఈయనేమో గీన్నే ఆగిపోయినరు. ఇప్పుడు కాడ పూజ ముచ్చట గినకెట్లా
ఏంటి వీళ్ళు బయలుదేరారా లేదా? సాయంత్రం కావస్తోంది. ఛ, నా కోడలు తీసుకొస్తుందో లేదో. ఏంటి పెద్దమ్మా, వాడి కోసమైనా ఎదురు చూస్తున్నావు? వచ్చేస్తాడులే. నాకెందుకో కంగారుగా ఉందిరా. కాస్త ఫోన్ చేసి కనుక్కో బయలుదేరారో లేదో. హ్మ్. పెద్దమ్మా, వాడి ఫోన్ పనిచేయట్లేదు. చెయ్యదు. ఇవన్నీ నాకు బీపీ పెంచడానికే ఉన్నాయి. పోనీ శ్రీవల్లికి ఫోన్ చేయలేకపోయావా? చేస్తూనే ఉన్నాను. ఏదో ఫోను. అక్కడ సిగ్నల్స్ ఉంటేగా. ఏమీ వినపడి చావట్లేదు. సరే ఆగు పెద్దమ్మా, వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏమైందిరా? ఒకరు తీయరు, ఒకరి ఫోన్ పనిచేయదు. వాళ్ళ బావమరిదొకడు ఉన్నాడు కదా, వాడికి చెయ్యి. హలో గౌతమ్ గారు. గణపతి గారు, సామ్రాట్ వాళ్ళు బయలుదేరారా? అదేంటి మీకు తెలీదా? బావగారు చెల్లి ఈరోజు ఇక్కడే ఉంటున్నారు. అక్కడే ఉంటున్నారా? ఏ, ఆ ఫోన్ ఇవ్వు. ఇంకా బయలుదేరలేదా వాళ్ళు? అత్తయ్య గారు, అది ఏమైంది? రేపు ఇక్కడ బస్తీలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి అత్తయ్య గారు. అయితే ఆ పోటీలకు బావగారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు మా బస్తీ కుర్రాళ్ళు. అందుకే ఉండిపోయారు. ముందు ఫోను మీ పావకివ్వు. అలాగే అత్తయ్య గారు. పూజ గురించి ఇప్పుడే చెప్పేస్తే ఒప్పుకుంటారా? చెప్పకపోతే ఎట్లా? చెప్తే టైం జర అడ్జస్ట్ చేసుకుంటారు. లేకపోతే రేపు టెన్షన్ అయితే. ఏవండి, ఏంటి? మీ కొరకు స్పెషల్గా సగ్గుబియ్యం పాయసం చేసిన, తినండి. ఏవండి, మిమ్మల్ని పాయసం. నేను సగ్గుబియ్యం పాయసం తినను. ఏ? ఎందుకు? ఒంట్లో ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు. ఏం కాదు, ఒక చెంచా తినండి, మస్తుగుంటది. మీరు జన్మలు ఇడిచిపెట్టరు. ఇష్టం లేని దాన్ని అలవాటు చేసుకోవడం అనవసరం. ప్లీజ్ ఒక్క చెంచా తినండి, నచ్చకపోతే ఇడిచిపెట్టుండ్రి. ప్లీజ్ అండి. ఒకే ఒక్క స్పూన్ తింటాను. హలో హలో, చిలి బావకి ఫోన్. ఏ ఇప్పుడిందనే తినేటప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు. ఎట్లుంది? పర్వాలేదు. ఒక్క స్పూన్ అని చెప్పి బావగారితో మొత్తం పాయసం తినిపించావు. చెల్లి, నువ్వు గ్రేట్.
ఏవండి? మళ్ళీ ఏంటి? ఏంలే, అత్తమ్మ ఎదురు చూస్తుందేమో. ఇయ్యాల పోయి మళ్ళీ రేపొద్దురు. వెళ్ళడం ఎందుకు, మళ్ళీ రావడం ఎందుకు? టైం వేస్ట్. గట్ల కాదు నేను చెప్పేది. విసిగించుకో. రేపు వెళ్దాం. అంటే ఇయ్యాల పోతే నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. అరగంట డిస్టర్బ్ చేయకు. శ్రీవల్లి, ఒకసారి వెళ్ళారా? రా చెప్తా. ఏందన్నయ్యా, ఏంది నీ బాధ? బాధ కాదే, మీ అత్త ఫోన్ చేసింది. ఏందన్నయ్యా, అత్తమ్మ ఫోన్ చేసిందా? మరి చెప్పలేవిందన్నయ్యా? ఏం చెప్పనే, వచ్చి చెప్పానా? మా ఆయన పాయసం తింటున్నాడు, డిస్టర్బ్ చేయకు అన్నావుగా. అవునా, గట్లనా? మీరేమో బిజీగా ఉన్నారు, నేనేం చేయను. సరేది, నేను చేస్తా, నువ్వు పో. ఇదిగో. మీ అత్త అంటే నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతూ ఉంటుంది. నేను మాట్లాడతా, నువ్వు పో అన్నా. సరే, జాగ్రత్త. హలో, చెప్పండి అత్తమ్మా. నేను చెప్పేది వినే స్టేజ్లో ఉన్నావా? ఏమైంది అత్తమ్మా? ఇంకేం కావాలి? ఇందాకే కదా బయలుదేరుతున్నావన్నావు, మళ్ళీ ఆగిపోతున్నావని చెప్తున్నాడు. అంటే అత్తమ్మా, గది గిడా? శ్రీవల్లి, నీ నాటకాలన్నీ నాకు తెలుస్తాయి. నేనంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతుందని అర్థమవుతోంది. అయ్యో అత్తమ్మా, గంత పెద్ద మాటలు అనుకుండ్రు. గిడమ్మ బస్తీ పొరగాన్లు కబడ్డీ గేమ్ ఆడుతుండ్రు. మీ కొడుకుని గెస్ట్ గా పిలిచిండ్రు. ఇదిగో, మీ బస్తీ వాళ్ళు కబడ్డీ ఆడతారో కోలాటం ఆడతారో నాకు తెలీదు. రేపు 12:10 ఇక్కడ పూజ. ఆలోపు నా కొడుకుని తీసుకుని ఇక్కడికి రావాలి, పూజలో కూర్చోవాలి. లేదంటేనా? అత్తమ్మా, నాకు టెన్షన్ అవుతుంది. తెస్తా, మీ కొడుకుని ఎట్లనన్నా దోలుకొస్తా. ఇదిగో, ఇదే చివరిసారి. నేను మళ్ళీ ఇక ఫోన్ చేయను. గట్ని అత్తమ్మా. ఏంటి శ్రీవల్లి, ఏమైంది అంత కంగారు పడుతున్నావు? ఏంలే, మా అత్తమ్మ ఫోన్ చేసింది గంతే. ఏమైంది పిల్లకి? మా పిన్ని ఫోన్ చేస్తే అంత టెన్షన్ ఎందుకు? ఇక్కడేం చేస్తున్నావు? ఏంలే, నేను ఓ పని చేయకపోయావా? డైరెక్ట్ గా వాష్రూమ్లోకి రాపోయావా? లే, గట్లెందుకు వస్తా? నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు. మన ఇంట్లో రేపు 1 minute. జర నేను చెప్పేది. ఇంపార్టెంట్ కాల్. హలో, రావు గారు, రెడీ అయిపోతుంది. నేను మేనేజర్కి చెప్తాను. పంపించేయండి. ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే మనం చూసుకుందాం. ఓకే ఓకే. ఏవండి, నన్ను మాట్లాడినయ్యండ్రి. మాట్లాడు, కానీ నాకు ఆకలేస్తుంది. కాదు, అత్తమ్మ నన్ను. అమ్మల గురించి అత్తల గురించి తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా? గదేంది, మీరేది పూర్తిగా ఏంట్రా? అన్నం పెడతారా, ఆర్డర్ చేసుకోమంటారా? పద. దేవుడో,
ఎవరైనా ఏమండి ఏమండి బామా 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 ఏందే ఏమైంది? బామా నీ మనవడు కనబడతలేడే. కనపడకపోవడం ఏంటమ్మా? అవునమ్మా, నేను లేచేసరికి లేరు. అల్లుడు గారికి మర్యాదల్లో లోటేమైనా అయిందా ఏంటి? అలిగి వెళ్ళిపోయారా?